హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మన ఛానల్ అండి. రేపు భోగి కదండి. భోగిపల్లి యొక్క విశిష్టత ఏంటో చూద్దాం. భోగిపళ్ళను పోయడంలో అంతర్జాలం తెలుసుకుందాం. భోగి రోజు భోగిపల్లి పేరుతో రేగిపళ్ళను పిల్లల మీద పోస్తారు. రేగి చెట్టుకు బదరీ వృక్షం అనే సంస్కృత పేరు. రేగి చెట్టు రాగి పండ్లు శ్రీమన్నారాయణ స్వామి ప్రతిరూపం. ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన ఫలం. సూర్యుని రూపం, రంగు, పేరు కలిగిన రేగుపళ్ళలో నాణాలు కలిపి పిల్లలు తలపై పోస్తారు. వాటిని తలపై పోయడం వల్ల శ్రీలక్ష్మీనారాయణుల అనుగ్రహం మన పిల్లలపై ఉంటుందని, పిల్లలకు ఉన్న దిష్టి తొలగిపోయి వారి ఎదుగుదలకు తోడ్పడుతుందని మన పెద్దల విశ్వాసం. ఇంకా అసలు రేగిపళ్ళు ఏ వయసు నుంచి ఏ వయసు వరకు వేయాలి, ఏ సమయంలో వేయాలి, అసలు వేసిన రేగిపళ్ళని ఏం చేయాలి, ఇలాంటి డౌట్స్ అన్నీ మన లాంగ్ వీడియోలో ఉంటాయి. ఖచ్చితంగా వెళ్ళి చూడండి. థ్యాంక్స్ ఎవరీవన్. బాయ్ బాయ్. నా వీడియో కనుక నచ్చుంటే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.